మన చుట్టూ కొలువై భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న ఆలయాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతోంది కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం. రాఘవేంద్ర స్వామి జీవ సమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు నిత్యం 10,000 మందికి పైగా భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం, మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని పట్టణం నవాబు పాలనలో ఉండేది. మధ్వ మఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూలరాములను పూజిస్తూ బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వవతారం శ్రీ మహావిష్ణువు భక్త పరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలమే మంత్రాలయమనే గాథ. అందుకే పూర్వవతారంలో రాజు పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్తులు కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే జీవసమాధయ్యారు. అప్పటినుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండడంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకుంటారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనభట్టు, గోపికాంబ దంపతులు 1595లో వెంకటనాథుడుగా పిలువబడే రాఘవేంద్రస్వామికి జన్మనిచ్చారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాల అధ్యయనం చేశారు. యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. తరువాత ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో ముమ్మరంగా తిరిగారు స్వామి. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్రగాథ. నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపంతో ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. అనంతరం పవిత్ర తుంగభద్ర నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించి ఆపై 1871లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు.